తెలియజేస్తూ గురించి చెప్పాల్సి వస్తే, నేను జర్నలిస్ట్గా ఆంధ్రజ్యోతి సాక్షిలో పనిచేసేటప్పుడు వారు ప్రభుత్వ అధికారిగా ఉండేవారు. వారి పేర్లు తరచుగా వారి పాల్గొనే కార్యక్రమాలు చేస్తున్న సేవల గురించి నేను తరచుగా వేసే వార్తలు ప్రశ్నించేవాడు. ప్రత్యక్షంగా 2012లో సోమపల్లి హనుమంతులకు ఇచ్చిన కథల పోటీలో నాకు 3వ బహుమతి వచ్చింది. అదే మొదటిసారిగా ఆయనతో పరిచయం జలపాత ప్రకాష్ గారు చేశారు. ఆ వేదిక మీద ఆయన నాకు సన్మానం చేశారు 2012లో. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘంలో నేను కూడా అభ్యర్థి సభ్యుడిగా ఉన్నాను. ఇటీవల 3 నెలల కాలంలో వారితో 4-5 సార్లు తరచుగా కలుసుకున్నాము. ఆ చివరిలో వారి ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి అధ్యక్షులుగా మా ఇంటి దగ్గరికి వచ్చారు. వారిని నేను బ్యాంకు తీసుకుని వెళ్ళి అదే ఆఖరిసారిగా ఆయనతో నేను మాట్లాడి, నేను రాసిన కథల పుస్తకం కూడా ఆయన ఇస్తే చదివారు. చదివి నువ్వు కథ రాస్తూ ఉండండి, మీరు తరచుగా అసలు పెన్ అనేది పక్కన పెట్టకూడదు, ఏదో ఒకటి నిరంతరం ప్రత్యేకంగా రాసుకుంటామని నన్ను ప్రోత్సహించేవారు. ఆయన ఈరోజు మన ముందు లేకపోవడం చాలా విచారకరం. అది కాకుండా ఆయన గురించి తెలియని మరో విషయం, ఎవరో చెప్పని విషయం మీకు ఒకటి చెప్తాను. 2008లో ఆయన పరిపాలన అంతా తెలుగు భాషలో చేశారు. జీవోలు అవి కూడా తెలుగులో ఇచ్చారు. అప్పుడు తెలుగు భాష విశిష్ట పురస్కారం 2008లో ప్రదానం చేశారు ఆయనకి ప్రభుత్వం తరఫున. ఆ విషయం ఎవరు చెప్పలేదు. ధన్యవాదాలు.